ప్రియమైన దేవుని బిడ్డలారా, కుందేలు తాబేలు నీతి కథ జ్ఞాపకం ఉంది కదా. అడవిలోని జంతువులన్నిటికంటే తానే వేగంగా పరిగెత్తగలనని చెప్పి కుందేలు గర్వపడింది. తక్కిన జంతువులన్నిటినీ తనతో పరుగు పందానికి సవాలు చేస్తే తాబేలు మాత్రమే ముందుకు వచ్చింది. కానీ ఆ పోటీ కుందేలుకి అన్యాయంగా కనబడింది. ఎందుకంటే ఆ పోటీలో తను సులభంగా గెలవగలదు కాబట్టి. అయినా సరే రెండూ పోటీ పడి బయలుదేరాయి. కానీ కాసేపటికే తాబేలు వెనక పడిపోయింది. దారి మధ్యలో కాసేపు కునుకు తెద్దామని కుందేలు అనుకుంది. కానీ తాబేలు మాత్రం ప్రయాసంతో నడుస్తూ ముందుకు వెళ్ళింది. కాసేపటి తర్వాత కుందేలు నిద్ర మేలుకొని చూస్తే తాబేలు ఎక్కడా కనబడలేదు. అప్పుడు కుందేలు గట్టిగా నవ్వుతూ, ఆహా, ఈ తాబేలు ఇంకా నన్ను అందుకోలేకపోయిందే అని ముగింపు రేఖ వైపు పరుగు తీస్తూ ఉండగానే అప్పటికే తాబేలు ఆ ముగింపు గీతను దాటుకొని ముందుకు వెళ్ళింది. నెమ్మదిగా నిబ్బరంగా నడిచిన తాబేలే ఆ పరుగు పందెంలో గెలిచింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మరలా మీకు జ్ఞాపకం చేయడానికి గల కారణం ఏంటంటే, నేడు కూడా చాలా మంది క్రైస్తవులు వారి జీవితాలలో వేగాన్ని ప్రదర్శించే వారిగా ఉన్నారు. వారి క్రైస్తవ ఆత్మీయ జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఇప్పుడు ఆగుట సాగుటలే మనకి కనబడుతూ ఉంటాయి. చివరికి వారు గమ్యాన్ని చేరుకోలేక సాధారణంగా సనుగుతూ ఉంటారు. ఇటువంటి వారి గురించే బైబిల్ ఏం చెప్తూ ఉందంటే, వడిగలవారు పరుగులో గెలవరని దేవుని వాక్యం సెలవిస్తుంది. దానికంటే నేను ఎక్కడికైనా నెమ్మదిగా చేరుతానని చెప్పడము మెరుగైన సాక్ష్యంగా ఉంటుంది. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వైపు గురిపెట్టుకొని అదే దిశలో మన జీవితాలలో నెమ్మదిగా ముందుకు వెళ్ళినప్పుడు నిజమైన జ్ఞానాభ్యాసాన్ని పొందుకోగలం. దేవునిలో మంచి ఎదుగుదలను మనం చూడగలం. శ్రమలు మన జీవితాలలో కలిగినప్పుడు వాటిని అధిగమించడం కూడా మనం నేర్చుకోగలం. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారి వలె వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని నెమ్మదిగా గురి యొద్దకు పరిగెత్తినట్లయితే దేవుడిచ్చు బహుమతిని నీ జీవితంలో నీవు పొందుకోగలవు. ఆమేన్.